బాబు పిలుస్తుంది రామకృష్ణ గారు సుహాసిని గారు దానిపండ ఇక్కడ మన పక్క జరగనా మేడం ఏంటి మీరు మాట్లాడారు అది మీరు మాట్లాడింది అంతే కదా. అందరికీ నమస్కారం. రామారావు గారి 30వ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన ఘాటు దగ్గరికి రావడం, ఆ మహానుభావుని తలుచుకోవడం, ఆయనకి ఘన నివాళులు అర్పించడం, అది ఒక ఆనవాయితీగా. అంటే భూమి మీద అందరూ పుడతారు కెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పునాలి. అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఆయన మరి ఆయన ఈ యొక్క ప్రస్థానం చూసుకుంటే అందరికీ ఎంతో, అంటే ముఖ్యంగా పార్టీకే కాదు, అటు ప్రతి ఒక్కరికి, అంటే కుల మతాల తావు లేకుండా అటు ఆయన చేసే సినిమాలు అయితేనేమి, అంటే ఒక ఆయన నటుడిగా ఆయన నటించినప్పుడు పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజ పరగమనాలు అయ్యాయి. పద్యం పదులెక్కింది, పాట నాటు నేర్చింది, కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నవ్వింది. అనే నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు, ఎవరు చేయలేని పాత్రలు. అంటే పౌరాణికం మనకు పరిమితం అయితే, అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. అలాగే నటనలో ఆయన ఒక నటధీశాలి, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన ఒక నటనాచార్యుడు. అలాగే మరి చేసిన ప్రతి పాత్రను కూడా పరకాయ ప్రవేశం చేసి అణువణువులో నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటువంటి నటుడు ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు అని ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరుతారు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అలాగే అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి, బడుగు బలిహీన వర్గాలు వాళ్ళైతేనేమి,
లేకపోతే తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి వాళ్ళని రాజకీయ పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అప్పుడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సందర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, అలాగే వాళ్ళకున్న అహంకారానికి పదును పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టి మరి అంతవరకు నేను చెప్పిన దూరంగా ఉన్న వాళ్ళందరినీ కొంతమందికే పరిమితమైన రాజకీయాల్ని అందరికీ పంచిపెట్టి కట్టబెట్టి వాళ్ళకి పదవులు కట్టబెట్టి అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆదర్శంగా తీసుకుని వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. అందుకే నేను అంటుంటాను, ఇప్పుడు ఆయన పేదల ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే జనత యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయనే ఎన్టీ రామారావు. ఇవాళ అలాగే ఇంకెన్నెన్నో సాహసోపేతమైన అంటే కిలో బియ్యం 2 రూపాయలు కావచ్చు, లేకపోతే పక్కా ఇళ్ళు కావచ్చు, కాంక్రీట్ ఇళ్ళు కట్టించిన నిరుపేదలకి, అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మరికి చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర, దోవతి, అలాగే మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ 30 రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తులు, తండ్రి ఆస్తులు సమానం అయితేనేమి, లేకపోతే వాళ్ళకు విశ్వవిద్యాలయం అయితేనేమి, తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, అలాగే మాండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళపైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకాలని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మాండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు. అలాగే అభినవ భగీరథ ఆనాడు తెలుగు గంగ, అలాగే ఈ యొక్క ఏదైతే ఆంధ్ర నివాస్ సమంతి ఉందో, లేకపోతే గాలేరు నగిరి ఉందో, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు. అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతి అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరని ఆయన మరి ఎప్పటికీ నేను సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోతారు. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యవ్వన నిత్యమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు. అలాగే మరణం లేని చిరస్మరణీయమైన ఒక మహత్తర జన్మను పొందాడు. అలాగే ఆయన ఎవరికి
ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను ఆయన పొందాడు. సో అందుకే ఆయనకి చావు లేదు. ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహోత్తమ మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒక కొడుకుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్మ సుకృతం అయితే, మరి మేము మా కుటుంబమే కాదు, ఇవాళ ఇంత పెద్ద కుటుంబం తెలుగుదేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాల మీద మోపి ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు. అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడెప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలో ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని ఆ స్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్. అందరికి హృదయపూర్వక నమస్కారాలు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ ఘనమంత ఘనకీర్తి కనవోడ అని మనం తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాప్తం చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి. మరి వారి గురించి అన్న బాలకృష్ణ ఎంత మాట్లాడే వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను విద్యార్థి, ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఒక యుగపురుషుడు ఆయన. వారు నటనలో ఉంటూ ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఒకటా రెండు జానపదం, పౌరాణికం, సాంఘికం. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు ఎవరు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చెరుసమని. శ్రీరాముడికి దుర్యోధనుడు ఏ పాత్రగా పాత్ర, ప్రతి పాత్రకు ఆయన ఒక డిక్షనరీగా ఉండిపోతాడు. ఆయన దొరికే నందమూరి తారక రామారావు గారు. ఆయన నటుడుగా ఉంటూ ఎన్నో సేవలు అందించాడు. రాజకీయాల ముందు వచ్చే ముందు ఆయన నటుడుగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే ఆయన ప్రథమ స్థానం ఉండగా నటుడుగా ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఔన్నత్యానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, ఆత్మగౌరవం కోల్పోతుందని, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరింప చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు చేతి చేయకూడదు తెలుగు కూడా గతమైన ఘనకీర్తి కన్నవాళ్ళ అని రాష్ట్రమంతా, తెలుగు రాష్ట్రాలమంతా తిరిగి ఆయన అత్యంత మెజార్టీ గెలిపించారు మీరందరూ, మన తెలుగు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఓ పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ఇవాటి కూడా వేరే పేరిట అమలవుతున్నాయి. ఇక్కడే కాదు, భారతదేశం అంతటే కాదు,
ప్రపంచ వ్యాప్తంగా వేరు వేరు పేరిట అమలవుతున్నాయి. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తాను, గుర్తు చేస్తూ ఉంటాను ప్రజలందరికీ. 1985లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానం కొండపైన ఎంతోమంది భక్తులు, లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. చాలా సమయం అవుతుందని ఆయన రెండు 4 ముద్దలు పెడదామని అనుకుని ఆయన అన్నదానం మించిన దానం లేదని ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆయన అన్నదానం అక్కడ వారి గురించి ఎంత మాట్లాడి తక్కువ తనిఖీ. అలాగే తెలుగు భాష కూడా ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది అన్నాను ఎన్టీఆర్. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువ తనిఖీ తీరదు. ఆయనకి వర్ణం లేని జననం జరిగినందుకు తారక రామారావు గారికి తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణీయం. మరి అన్నగారు అన్నట్టు నేను ఆ బిడ్డలకు పుట్టడం పూర్వజన్మ సుకృతం చేసుకున్నాం. ఆ బిడ్డకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. మరణం జన్మ ఎన్టీఆర్ది. అందరికీ నమస్కారం. మరి ఈనాడు భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వివేకానందుడు చెప్పిన విధంగా నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్, దళితులకు, మాదిగలకు ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆశ్రమ పాఠశాలలు 45 పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు 294 చేయడం, అంతేకాకుండా భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అన్ని దానాల కంటే అన్నదానం, విద్యాదానం మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు. అది ఒక్కటే కాకుండా ఈనాడు తెలంగాణ అనే ప్రాంతానికి పటేల్ పట్వారి వ్యవస్థ తీసేసి, అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా మిరాసి సిస్టమే కాదు, ఎవడైతే సప్త వ్యసనాలు లేకుండా ఉంటాడో వాడే బ్రాహ్మణుడు అని గణికాగర్భ సంభూతో వశిష్ఠ మహాముని తపనా బ్రాహ్మణో జాత, సంస్కారమే తత్వకారణం అన్నాడు. అలాంటి మహానీయుని పార్టీలో పనిచేయడం నాది కూడా పూర్వజన్మ సుకృతమే. నమస్కారం.